సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు శిలువపై మాట్లాడినటువంటి 7 మాటల్లో భాగంగా 3వ మాటను మనము పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో యేసుక్రీస్తు పలికినటువంటి యొక్క 3వ మాటను మనము గమనించవచ్చు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి 3వ మాట. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నటువంటి మన సమాజాన్ని గనక మనం పరిశీలన చేస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. దానికోసం మనం న్యూస్ పేపర్లు, టీవీ న్యూస్ ఛానళ్ళు, లేకపోతే దూరం నుంచి వచ్చేటువంటి వార్తలు అవేవి మనం చూడక్కర్లేదు. కానీ మన ఇల్లు, మన ఇంట్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలను పరిశీలన చేస్తేనే ఈరోజు మనము ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తే చాలు, మనం ఏ రకమైనటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నామో మనకి తెలుస్తుంది. దేవుని వాక్యంలో కనుక మనం చూస్తే కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. కారణం ఏంటి? కోపము, కుళ్ళు, అసూయ, ద్వేషము, వీటన్నింటి వలన అన్న తమ్ముణ్ణి చంపేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలాగే అన్నదమ్ములందరూ కలిసి తమ తమ్ముడైనటువంటి యోసేపును బాగా గాయపరిచి కొట్టి గోతిలో పడేసి మరి డబ్బులకి తమ్ముణ్ణి అమ్మేసిన పరిస్థితులను కూడా మనము వాక్యంలో చూస్తాం. అలాగే మిరియాము, అహరోను కూడా మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భం కూడా మనకి తెలుసు. మనం ఒకసారి దీని గురించి ఆలోచన చేసినట్లయితే ఈ తిరుగుబాటు స్వభావం అనేటువంటిది రక్త సంబంధికుల మధ్య, కుటుంబంలో ఉన్నటువంటి సహోదరి సహోదరుల మధ్య, లేకపోతే ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని మనం గమనించినట్లయితే అంత ద్వేషము, అసూయ, కుళ్ళుతో కూడుకున్నటువంటి విధంగా ఈ మనిషికి మధ్య ఉండేటువంటి యొక్క సంబంధాన్ని మనము చూడొచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ రకమైనటువంటి పరిస్థితి? ఒక మనిషికి ఇంకొక మనిషి మీద ఈ రకమైనటువంటి ద్వేషంతో కూడుకున్నటువంటి భావాలు ఒకరి మీద ఒకరికి ఉన్నాయి అని అంటే దానికి బైబిల్ ఏం సమాధానం చెప్తుందంటే ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నరుని యొక్క హృదయం అనేటువంటిది వాడు పుట్టినప్పటి నుంచి, వాడి యొక్క బాల్యము నుండి కూడా చెడ్డది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనిషి యొక్క హృదయము, వాడి యొక్క ఆలోచన, వాడి యొక్క తలంపు ఇదంతా కూడా ద్వేషపూరితమైనటువంటిది. సాటి మనిషిని ప్రేమించేటువంటి గుణం అనేటువంటిది మనిషిలో లేదు. సాటి మనిషిని ప్రేమించేటువంటి గుణం అనేటువంటిది మనిషిలో లేదు. ఎందుకంటే వాడి యొక్క స్వాభావిక స్థితి, వాడు తయారు చేయబడినటువంటి విధానము, వాడి యొక్క హృదయ ఆలోచన వాడి బాల్యము నుండి కూడా చెడ్డది అని చెప్పి దేవుడు మరి నోవాహుతో మాట్లాడుతున్నట్లుగా ఈ విషయాలు మనము గుర్తిస్తాం. ఈ యొక్క తిరుగుబాటు స్వభావం అనేటువంటిది ఏదైతే ఉందో భార్యకు భర్తకు, భర్తకు భార్యకు, సహోదరుడికి సహోదరికి, ఇలాగ మన చుట్టూ ఉన్నటువంటి యొక్క సంబంధాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేస్తే నరుని యొక్క హృదయము బాల్యము నుండి కూడా చెడ్డది. అంతా కూడా తిరుగుబాటు స్వభావమే. దేవుని మాటకు కానీ, దేవుని యొక్క ఆలోచన విధానానికి కానీ, దేవుడు చూపించేటువంటి మార్గాలకు కానీ ఏమాత్రం కూడా లోబడినటువంటి స్వభావము మనిషి యొక్క స్వభావము. దాంట్లో నువ్వని కానీ నేనని కానీ మన చుట్టూ ఉన్నటువంటి మనుషులందరికీ ఏ భేదం కూడా లేదు. మనుషులందరూ కూడా ఆ రకమైనటువంటి తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారే, వారి యొక్క స్వాభావికమైనటువంటి స్థితిని బట్టి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది మరి? నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం అనేటువంటిది నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అది ఎలాగ సాధ్యపడుతుంది అనేటువంటిది దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనము చేయాలి. ఎందుకనంటే మాట చెప్తున్నటువంటి వాడు, ఆజ్ఞనిస్తున్నటువంటి వాడు దేవుడు. దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మార్గాలు అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయో మనము చూసి అవి ఖచ్చితంగా నెరవేరి తీరాలి కదా. ఎందుకనంటే అది దేవుని యొక్క వాక్యము.
దేవుడు ఒక మాట చెప్పాడనంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరి తీరాలి. ఎందుకనంటే ఊరికేలే పోనీలే లేకపోతే నిరర్ధకంగా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది, నిరర్ధకంగా దేవుని యొక్క మాట అనేటువంటిది ఉండదు అని చెప్పి లేఖనం మాట్లాడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు పలికినటువంటి ఏ మాట అయినప్పటికీ కూడా అది ఎంత మాత్రము కూడా నెరవేరకుండా పోదు, ఏ మాత్రము కూడా నిరర్ధకము కానేరదు అని చెప్పి ఇక్కడ వాక్య భాగం మనందరితో కూడా మాట్లాడుతుంది. ఏం చదివాము నిర్గమకాండంలో? దేవుడు నీకు అనుగ్రహించేటువంటి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని నీ తల్లిని ఖచ్చితంగా సన్మానించవలసిందే. కాబట్టి దేవుడు ఒకసారి ఒక మాట చెప్పాడనంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే, వేరే ఇంకొక మార్గం ఏది కూడా లేదు. కానీ నరుని హృదయమేమో వాని బాల్యము నుండి చెడ్డది. ఏదో కొంతకాలం బాగుండి ఆ తర్వాత యవన దశ వచ్చాక కాస్త కుదుటపడి ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకొంచెం బాగా అవుతుంది అనేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. వాడి బాల్యం నుంచి వాడు మరణించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేదాకా కూడా వాడి హృదయం చెడ్డది అంతే. కానీ దేవుని వాక్యము దానికి భిన్నంగా మాట్లాడుతుంది. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించే తీరాలి నువ్వు. కాబట్టి ఇలాంటి పాపభూయిష్టమైనటువంటి పాపముతో బంధింపబడి ఉన్నటువంటి ఒక శరీర సంబంధమైనటువంటి స్వభావం అనేటువంటిది ఎలాగ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తుంది, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి స్వభావంలో ఉన్నటువంటి మనిషికి ప్రేమించేటువంటి గుణాన్ని, ఎదుటివారి మీద దయ చూపించేటువంటి గుణాన్ని, ఆదరించేటువంటి గుణాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు తన యొక్క వాక్య భాగాల ద్వారా, తన యొక్క కట్టడల ద్వారా, ఆజ్ఞల ద్వారా. ఇది నా మార్గము, ఇవి నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి మార్గాలు అని చెప్పి వాక్య భాగము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి కానీ దేవుని యొక్క మాటకు కానీ ఏమాత్రం కూడా లోబడనొల్లనటువంటి స్వభావంలో ఉన్నటువంటి మనిషికి తన వాక్యము ద్వారా వినయమును, విధేయతను, ప్రేమించేటువంటి గుణాన్ని, ఆయనకు లోబడి నడిచేటువంటి గుణాన్ని, సాటి మనిషిని ప్రేమించేటువంటి గుణాన్ని అంతటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ లోబడనొల్లనటువంటి తిరుగుబాటు స్వభావం అనేటువంటిది ఏదైతే మనిషిలో ఉందో దాన్ని అంతటినీ కూడా తీసివేసి, ఒక మాటలో చెప్పాలంటే నిరర్ధకమైనటువంటిది, ఉపయోగము లేనటువంటి ఈ యొక్క స్వభావాన్ని దేవుడు నీలో నుంచి తీసివేసి దానికి బదులుగా నిత్యజీవం అనేటువంటిది, ప్రేమ స్వభావం అనేటువంటిది, తాను కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వభావం అనేటువంటిది బహుమానంగా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అవి ఏంటి, అది ఎలాగా, ఏ మార్గంలో దేవుడు ఈ పని అంతా కూడా జరిగించుకుంటూ వస్తున్నాడు, ఎలాగ ఈ మరణకరమైనటువంటి స్వభావం నుంచి ఆత్మ సంబంధమైనటువంటి నిత్యజీవ సంబంధమైన స్వభావంలోనికి దేవుడు మనిషిని నడిపిస్తున్నాడు అనేటువంటిది మనం ఈరోజు చర్చించబోతున్నాం. మొట్టమొదటి స్వభావం అనేటువంటిది మట్టితో దేవుడు ఆదామును చేసినటువంటి దేవునికి లోబడనల్లనటువంటి స్వభావము. అయితే దాన్ని తీసివేసి, అంటే ఎదుటి వ్యక్తి మీద కక్షపూరితమైనటువంటి మనస్సు కలిగి తన తమ్ముణ్ణి చంపేసినటువంటి కయ్యూని స్వభావంలో నుంచి దేవుడు మనందరినీ కూడా బయటికి తీసుకొని వస్తున్నాడు. ఆ స్వభావాన్నే దేవుడు తీసివేసి నిత్యజీవ సంబంధమైనటువంటి స్వభావాన్ని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. ఆ స్వభావ సిద్ధమైనటువంటి దాని యొక్క గుణలక్షణమే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ యొక్క మాట ఏదైతే ఉందో, తన తండ్రిని తన తల్లిని సన్మానించిన వాడే దేవుని రాజ్యంలో ఉంటాడు. కాబట్టి ఆ దేవుని సంబంధమైనటువంటి స్వభావ గుణలక్షణాన్ని ఇక్కడ యేసుక్రీస్తు తన మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటది? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లితోనూ కుమారుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి, ఇది దేవుని సంబంధమైనటువంటి గుణలక్షణము. మనిషికైతే ఇది సాధ్యం కాదు. మనిషి గుణలక్షణం ఎలాంటిది? ఉదాహరణలు చూసాం కదా. యోసేపును అన్నదమ్ములు ఏం చేశారు? తన సహోదరుని మీద మిరియాము, అహరోను ఏ విధంగా మరి తిరుగుబాటు చేశారు? మరి కయ్యూని, హేబేల్ అయినటువంటి తన సహోదరుని ఏ విధంగా, ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు, దావీదు కుటుంబాన్ని అంతటిని గురించి మనకు తెలిసినటువంటి విషయాలే కదా. ఇటువంటి స్వభావంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడనంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన సహోదరులని, తన కుటుంబ సభ్యులని, తన తల్లిని, తన తండ్రిని, తన సహోదరులందరినీ కూడా ఎలాగ ప్రేమించాలి, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన అనేటువంటిది యేసుక్రీస్తు పలికినటువంటి యొక్క మాటలో మనము గమనించగలగాలి. ఈ మాటను మనం మొదలు పెడుతూ మొట్టమొదట మనం ప్రస్తావించుకున్నటువంటి విషయం ఏంటనంటే, కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క గుణాన్ని బట్టి అక్కడి నుంచి మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము మనుషుల ఎడల ఎలాగ బయలుపరచబడుతుంది అనేటువంటిది మనము ఆలోచించాలి. కయ్యూను హేబేలును
చంపేశాడు. దేవుని యొక్క మార్గాలు అనేటువంటివి దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు చంపుతున్నారు ఇక్కడ? హేబేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటనంటే నిరర్ధకమైనటువంటిది, ఎందుకు కూడా ఉపయోగము లేనటువంటిది, పనికిరానటువంటిది, తాత్కాలికమైనటువంటిది, కేవలం తాత్కాలికమైనటువంటిది హేబేలు అని అంటే. దేవునికి లోబడనటువంటి స్వభావానికి గుర్తుగా ఈ యొక్క హేబేల్ అనేటువంటి మాటలో అర్థాన్ని మనము గమనించాలి. అటువంటి నిరర్ధకమైనటువంటి హేబేలుని, లేకపోతే శరీర సంబంధమైనటువంటి స్వభావానికి అంతటికీ గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క హేబేల్ అనేటువంటి వాడిని కయ్యూన్ అనేటువంటి తన యొక్క అన్న చంపేశాడు. అంటే వాక్యం అనేటువంటిది ప్రతిదీ కూడా ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని మనకి బోధించేటువంటి విధంగా దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు. ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. హేబేల్ అనేటువంటి ఒక నిరర్ధకమైనటువంటి దాన్ని, తాత్కాలికమైనటువంటి దాన్ని, ఎందుకు పనికిరానటువంటి దాన్ని, దేవుని చిత్తానికి దేవుని యొక్క ఆలోచనకు లోబడనటువంటి దాన్ని తీసేటువంటి బాధ్యత కయ్యూనిది. కయ్యూని ఎవరు? హేబేలు యొక్క సహోదరుడు కదా. ఇక్కడ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు పాపమెరుగునటువంటి యేసుక్రీస్తుని మనందరి కోసము పాపముగా చేశాడు దేవుడు. హేబేలు యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావం ఎలాంటిదో యేసుక్రీస్తు యొక్క శరీర సంబంధమైన స్వభావము కూడా అలాంటిదే. యేసుక్రీస్తు ధరించుకొని ఉన్నటువంటి యొక్క శరీర సంబంధమైనటువంటి రక్తమాంసములతో కూడుకున్నటువంటి యొక్క శరీరం ఏదైతే ఉన్నదో అది నిరర్ధకమైనటువంటిది, దేవుని మాటకు లోబడనొల్లనటువంటిది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించేటువంటి స్వభావము కలిగినటువంటిది. దాన్ని హెబ్రీ పత్రికలో అంటాడు కదా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. ఆదాము ఎలాంటి స్వభావం గలవాడో యేసుక్రీస్తు అలాంటి స్వభావం గలవాడు. హేబేలు ఎలాంటి స్వభావం గలవాడో, హేబేలు అనేటువంటి మాటకు అర్థం ఏమని మాట్లాడుకున్నాం మనము? నిరర్ధకమైనటువంటిది, పనికిరానటువంటిది. కాబట్టి యేసుక్రీస్తు కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. లేఖనం మాట్లాడుతుంది ఇక్కడ, మన సొంత ఆలోచన కాదు. అన్ని విషయములలో ఆయన మనలాంటి వాడు అయ్యాడు. మనలాంటి స్వభావం కలిగినటువంటి శరీర సంబంధమైనటువంటి స్వభావములోనే ఆయన ఈ లోకంలో ఉన్నాడు. దేవునికి విరోధముగా ఆపేక్షించేటువంటి యొక్క శరీర సంబంధమైనటువంటి దాన్ని తీసివేయాలి. ఆ బాధ్యత ఎవరిది? కయ్యూనిది కదా. కయ్యూని ఎవరు? హేబేలు యొక్క సహోదరుడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క తన సొంత ప్రజల చేతే, తన యొక్క సొంత సహోదరుల చేతే, తన ఇంటి వారి చేతే, తన కుటుంబ సభ్యుల చేతే యేసుక్రీస్తు అనేటువంటి యొక్క హేబేలు చంపబడాలి. యేసుక్రీస్తు అనేటువంటి యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేయాలి. ఈ నిరర్ధకమైనటువంటి దాన్ని, దేవుని చిత్తానికి విరోధముగా ఆపేక్షించేటువంటి దాన్ని, సహోదరుల ఎడల ప్రేమ లేనటువంటి, ప్రేమించలేనటువంటి స్వభావం కలిగినటువంటి యొక్క హేబేలుని, లేకపోతే యేసుక్రీస్తుని, లేకపోతే మనందరి నిమిత్తము పాపముగా చేయబడినటువంటి యొక్క రక్తమాంసములతో కూడుకున్నటువంటి శరీరాన్ని తీసివేయాలి. ఎక్కడ? సిలువలో. దేవుని చిత్తం అమలవ్వాలి అని అంటే, దేవుని వాక్యము నెరవేరాలి అని అంటే ఆయన వెలివేయబడాలి, దూషింపబడాలి, దెబ్బలు కొట్టబడాలి, అవమానించబడాలి. అది శరీర సంబంధమైనటువంటి తిరుగుబాటుకు రావాల్సినటువంటి శిక్ష. ఇది దేవుని వాక్యానికి లోబడదు కదా, ఇది దేవుని చిత్తానికి లోబడదు కదా. దానికి రావాల్సినటువంటి శిక్ష మనందరం కూడా మరణపాత్రులమై ఉన్నాము. మరణించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అందరినీ చంపేస్తే ఎలాగా? కానీ దేవుని ప్రణాళిక ఎలాగనంటే అందరి యొక్క పాపములకు బదులుగా ఒక్కడి విధేయత వలన ఈ యొక్క హేబేల్ అనేటువంటి నిరర్ధకమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనందరినీ కూడా దేవుడు రక్షిస్తున్నాడు. ఒక్క వ్యక్తిని చంపడం ద్వారా, ఒక్క బలియాగం ద్వారా. ఎందుకనంటే మనం మర్చిపోకూడనటువంటి విషయం ఏంటనంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడనంటే అది నిరర్ధకం కానేరదని మాట్లాడుకున్నాం కదా. దేవుడు ప్రేమ స్వరూపం, అంతే. దేవుడు చూపించేటువంటిది కేవలం ప్రేమ అయి ఉంటుంది. కాబట్టి మనందరి మీదకి రావాల్సినటువంటి యొక్క శిక్ష అనేటువంటిది, మరణం అనేటువంటి శిక్ష అనేటువంటిది ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మోపి, ఆయన ద్వారా ఆయన ఏ విధంగా అయితే వాక్యానికి లోబడ్డాడో, ఎందుకనంటే ఆయనే వాక్యము కాబట్టి ఆ వాక్యము ద్వారా ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని చంపేస్తున్నాడు. దానికి అదే మార్గము.
ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటనంటే దేవునికి లోబడినటువంటి యొక్క స్వభావం నుంచి తప్పించుకోవాలని అంటే దాన్ని ఏదో రిపేర్ చేసో లేకపోతే ఇంకేదో బాగు చేసో లేకపోతే ఇంకేదో సొంత ఆలోచనతోనో దీన్ని రిపేర్ చేయడం కుదరదు. శరీరము పోవాలి అనంటే, శరీర సంబంధమైనటువంటి స్వభావం చావాలి అనంటే ఈ శరీరము పోవాలి పూర్తిగా ఉండకుండా. ఎందుకనంటే అది నిరర్ధకమైనటువంటిది కాబట్టి, దేవుని చిత్తానికి లోబడనొల్లనటువంటిది. మొట్టమొదట మనం చూసినట్టుగా నరుని హృదయము వాడి బాల్యము నుండి కూడా చెడ్డది, అంతే. ఇంకా మధ్యలో మంచిది అయ్యేటువంటిది ఏది కూడా ఉండదు. ఈ శరీరం అనేటువంటిది పోతేనే దాని యొక్క గుణలక్షణాలు, దాని యొక్క స్వభావం అంతా కూడా పోతుంది అనేటువంటి అర్థం అందులో వస్తుంది. కాబట్టి అదంతా కూడా తీసుకొచ్చి ఏం చేశాడనంటే, మనందరం కూడా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మారాలని పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను అని చెప్పి ఒక్క మాటలో దేవుని యొక్క ఉద్దేశం అంతటిని కూడా మనందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ తిరుగుబాటు స్వభావానికి రావాల్సినటువంటి శిక్షను ఆయన శరీరమందు అమలుపరిచి తన యొక్క ప్రేమను, తన యొక్క ఉద్దేశాన్ని మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ, ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి నా ఉద్దేశాలను అనుసరించి నా యొక్క ఆలోచన ఏంటో తెలుసుకొని నాకు చేరువగా వచ్చినట్లయితే నేను మీ అందరినీ కూడా, నా కుమారుణ్ణి ఎలాగైతే మృతులలో నుంచి సజీవుడిగా చేశానో మిమ్మల్ని అందరినీ కూడా నేను అలాగే రక్షిస్తాను అని చెప్పి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని చంపడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క చిత్తము ఈయన యందు ఎలాగ నెరవేరుతుంది, దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేటువంటిది మనం వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఈ నిరర్ధకమైనటువంటి దాన్ని తీసేసి ఊరుకోలేదు దేవుడు. ఎందుకు దీనికి శిక్ష విధిస్తున్నాడు, ఎందుకు దీన్ని శ్రమలు పాలు చేస్తున్నాడు, ఎందుకు ఈ రకమైనటువంటి ఏర్పాటంతా కూడా దేవుడు చేశాడు అని అంటే, ఈ శరీర సంబంధమైనటువంటి దాన్ని అంతటినీ కూడా తీసివేసి అక్షయమైనటువంటి దాన్ని, ఇది క్షయమైనటువంటి శరీరం కదా, దేవునికి దీనికి ఏమాత్రం కూడా పొంతన లేదు కదా, దీన్ని తీసివేసి ఈ తిరుగుబాటు స్వభావాన్ని అంతటినీ కూడా సమాధిలో పెట్టేసి దీన్ని అక్షయమైనటువంటి దానిగా దేవుడు మారుస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది బలహీనమైనటువంటి దానిగా విత్తబడుతుంది అని అంటే విత్తనం ఏమవుతుంది, భూమిలో గొయ్యి తీసి పాతి పెడుతున్నాము. హేబేల్ అనేటువంటి ఒక నిరర్ధకమైనటువంటి దాన్ని. అయితే దేవుని కృప ఎలాగ వెల్లడవుతుంది అని అంటే అది బలమైనటువంటిదిగా లేపబడుతుంది తిరిగి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ఉద్దేశము. ఘనహీనమైనటువంటి దానిగా విత్తబడి ఘనమైనటువంటి దానిగా లేపబడుతుంది. క్రింద 53వ వచనాన్ని చదివినట్లయితే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్చమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది. అది దేవుని యొక్క సంకల్పము. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎలాగ వెల్లడవుతుంది అని అంటే, ఆదాము అవ్వకి పుట్టినటువంటి యొక్క హేబేల్ అనేటువంటి వాడు తన సహోదరుని ద్వారా చంపబడ్డాడు. అయితే ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే, ఈ చనిపోయినటువంటి నిరర్ధకమైనటువంటి దానికి బదులుగా తన మాటకు లోబడనొల్లనటువంటి స్వభావాన్ని తీసేసినటువంటి దానికి గుర్తుగా హేబేలుకు ప్రతిగా దేవుడు మరొక కుమారుణ్ణి హవ్వకు ఇంకా ఆదాముకు దేవుడు అనుగ్రహించాడు. ఎవరు ఆ కుమారుడు అనంటే, అక్షయమైనటువంటి వాడిగా లేపబడేటువంటి కుమారుడు వీడు. ఎవడు ఆ కుమారుడు అనంటే, ఘనమైనటువంటి వాడిగా లేపబడేటువంటి వాడు, పునరుద్ధాన సంబంధమైనటువంటి దానికి గుర్తుగా ఉన్నాడు. హేబేలుకు ప్రతిగా హవ్వకు ఇచ్చినటువంటి ఆ యొక్క సంతానము. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం. ఆదాము మరలా తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానముని నియమించను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ షేతు రావడానికి గల కారణం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటనంటే, కయ్యూను చంపినటువంటి హేబేలుకు ప్రతిగా విత్తనం ఏదైతే విత్తుతున్నాడో దేవుడు, ఎక్కడ విత్తుతున్నాడు, సమాధిలో మట్టిలో విత్తుతున్నాడు. ఈ విత్తినటువంటి దానికి బదులుగా క్రొత్త శరీరం అనేటువంటిది బయటకు వస్తుంది. దానికి బదులుగా ఇస్తున్నాడు దేవుడు ఈ యొక్క షేతు అనేటువంటి సంతానాన్ని, లేకపోతే తిరిగి పునరుద్ధానుడై బ్రతికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని. మొట్టమొదటిదైతే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేశాడు. ఈ పాప శరీర సంబంధమైనటువంటి దాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టేసి నూతనమైనటువంటి శరీరం అనేటువంటిది బయటకు వస్తుంది.
ఈయన ఎవరు అనంటే నియమింపబడినటువంటి వాడు. ఎప్పుడు నియమింపబడినటువంటి వాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 6-7 వచనాలు చదివితే ఆ నియామకం గురించి మనము తెలుసుకుంటాము. జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడినటువంటి వాడు ఈయన. షేతు అనేటువంటి పేరుకు అర్థం ఏంటనంటే నియమింపబడినటువంటి వాడు, నష్టపరిహారముగా చెల్లింపబడినటువంటి వాడు, లేకపోతే బదులుగా అనుగ్రహింపబడినటువంటి వాడు అనేటువంటి అర్థాలు షేతు అనేటువంటి పేరుకు వస్తాయి. హేబేల్ అనేటువంటి నిరర్ధకమైనటువంటి దానికి బదులుగా ఈ యొక్క నష్టపరిహారం అనేటువంటిది, లేకపోతే దానికి ప్రతిగా నియమించబడినటువంటి వాడు ఈ సమాధిలో నుంచి బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే ఈయన చనిపోతున్నాడు కాబట్టి ఈయనకు బదులుగా మరొక కుమారుడు. ఎవరి కుమారుడు అనంటే ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు ద్వారా ప్రేమించబడినటువంటి శిష్యుడు అనంటే మృతులలో నుంచి పునరుద్ధానుడైనటువంటి వాడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ తల్లిని ఎవరికైతే ఆ శిష్యుడికి అప్పగించాడో, ఈ హేబేల్ అనేటువంటి నిరర్ధకమైనటువంటి ఆదాము యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తుకు సాదృశ్య రూపకంగా ఉన్నాడు. అతనికి బదులుగా అనుగ్రహింపబడినటువంటి షేతు కూడా యేసుక్రీస్తుకు సాదృశ్య రూపకంగా ఉన్నాడు. ఇక్కడ సిలువలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తన తల్లికి ఎవరైతే శిష్యుని చూపించాడో ఆ శిష్యుడు కూడా యేసుక్రీస్తుకు సాదృశ్య రూపకంగా ఉన్నాడు. కాబట్టి ఈ పరిహారంగా ఇవ్వబడినటువంటి కుమారుడు, అంటే హేబేలుకు ప్రతిగా ఇవ్వబడినటువంటి ఈ కుమారుడు దేవునికి లోబడేటువంటి వాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు, దేవుని యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా వెంబడించేటువంటి వాడు, ఇంకా ఎప్పటికీ కూడా మరణించేటువంటి వాడు కాదు, సజీవుడు, నిరంతరము జీవించి ఉండేటువంటి వాడు మాత్రమే కాదు. కానీ ఈ విషయాలన్నింటి యందు అవగాహన కలిగి ఆయన యొక్క తండ్రి కుమారుల ఇద్దరు విషయాల యందు కూడా అవగాహన కలిగి ఈ విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా విని గమనించి దేవుని యొక్క మాట యందు ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని కూడా జీవింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మొట్టమొదటి మనుషుడు భూ సంబంధి జీవించే ప్రాణి, రెండో వాడు పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు. ఎవరు అనంటే మృతులలో నుంచి పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు, అక్షయమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు, సమాధిలో నుంచి బయటకు వచ్చినటువంటి యొక్క యేసుక్రీస్తు నిరంతరము బ్రతికేవాడు మాత్రమే కాదు కానీ జీవింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ యొక్క బహుమానాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు తనకు మారుగా, అంటే ఈ శరీర సంబంధమైనటువంటి దానికి మారుగా దేవుని యొక్క ప్రేమకు సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి, అందుకే ఆ వచనంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏంటనంటే తాను ప్రేమించినటువంటి తన శిష్యుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి అప్పచెప్పినట్లుగా మనము చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఉద్దేశానికి, అక్షయమైనటువంటి దానికి గుర్తుగా, అంటే యేసుక్రీస్తుకే గుర్తుగా యేసుక్రీస్తు అప్పచెప్పినటువంటి ఆ యొక్క శిష్యుడైనటువంటి కుమారుడు కూడా గుర్తుగా ఉన్నారు. కాబట్టి అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేటువంటి ఒక మాట ద్వారా మనము ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలని, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలని కూడా నేర్చుకొని దేవుని యొక్క ఉద్దేశాలను అనుసరించే వారమై ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.